ఆ శక్తి, కావలసినంత బలము, కావలసినంత పోషణ ఆ ద్రాక్షవల్లికి వస్తుంది. ఒకవేళ ద్రాక్ష ఆ తీగ కానీ లేదు, నా అంతటా నేను ఫలిస్తాను, నా అంతటా నేను బతుకుతాను, నా అంతటా నేను శక్తివంతంగా ఉంటాను, నా అంతటా నేనే మరి ఫలభరితంగా ఉంటాను అని అనుకుని ఆ ద్రాక్షవల్లిలో నుంచి బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఎండిపోవును. అది బయట పారవేయబడి కాల్చివేయబడుటకు తప్ప మరి దేనికినే పనికిరాదు. దేవుని బిడ్డలు శక్తివంతంగా ఉండాలనంటే దేవునిలో నిలిచి ఉండాలి. దేవుని నుండి వచ్చేటువంటి ఆ శక్తిని మనము దినదినము పొందుతూ ఉండాలి. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆ చక్కనైనటువంటి ఆ డైరెక్షన్ మనము తెలుసుకుంటూ ఉండాలి. దేవుడిచ్చేటువంటి ఆ మార్గం ఏంటో మనకు తెలియాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్తము దేవుని వాక్యములో ఉంది. దేవుని బిడ్డలకి దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యము ద్వారా తెలుస్తుంది. దేవుని వాక్యము శక్తి కలిగింది. పౌలు భక్తుడు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడను. అది రక్షించబడేటువంటి వారికి శక్తి, దేవుని శక్తి. ఈ దేవుని శక్తి అనేటువంటి దేవుని వాక్యము, దేవుని సువార్త, దీనిని మనము ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నాము, ఎలాగ పఠిస్తున్నాము, ఎలాగ మన హృదయంలోకి నింపుకుంటున్నాము, ఎలాగ దేవుని యొక్క చిత్తాలు తెలుసుకుంటున్నాము, ఎలా మనము జీవిస్తున్నాము, చాలా ప్రాముఖ్యమైన సంగతి. యజ్రా అనేటువంటి భక్తుడు చాలా తీవ్రంగా తీసుకున్నాడు ఈ దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రం గురించి. ఆ దేవుని వాక్యాన్ని తను పఠించడానికి పూనుకున్నాడని ఉంటుంది. దేవుని వాక్యాన్ని పఠించడం అంతటితో సరిపెట్టలేదు, ఆ దేవుని వాక్యాన్ని పాటించడానికి, ఏ వాక్యమైతే తను పఠిస్తున్నాడో దానిని పాటించడానికి, తన జీవితంలో అన్వయించుకోవడానికి తను పూనుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఆ అన్వయించుకునేటువంటి, ఆ పాటించేటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పూనుకున్నాడు. మనము చాలాసార్లు సువార్త అందిస్తూ ఉండొచ్చు. అయితే ఆ సువార్త మరి శక్తివంతంగా ఉంటుందా లేక తేలికైనటువంటిదిగా ఉంటుందా? శక్తివంతమైనటువంటి సువార్త అందాలనంటే యజ్రా వలె మనము దేవుని వాక్యాన్ని పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. అప్పుడే మన అంతరంగంలో శక్తివంతులుగా మనము ఉంటాము. అందుకనే ఆ దావీదు భక్తుని గురించి కూడా చాలా చక్కటి మాట రాయబడింది. 78వ కీర్తన 72వ వచనములో ఏముంటుందనంటే, అతడు యథార్థపరుడై వారిని పరిపాలించెను, అంతేకాదు నేర్పరి అయి వారిని నడిపించెను అని ఉంటుంది. యథార్థత, నేర్పరితనము, ఈ రెండు విషయాలు సులువుగా మనకు అర్థం అవ్వాలంటే భక్తి, సువార్త ప్రకటన, లేక జీవితం, సేవ, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతులు. చాలాసార్లు మనము విపరీతమైనటువంటి మరి గొప్ప పరిచర్య జరిగిస్తూ ఉండొచ్చు. అయితే మన జీవితం దానికి సరిపడగా లేకపోతే, ఒకవేళ మనము చాలా చక్కగానే జీవిస్తూ ఉండొచ్చు, కానీ ఏమాత్రం కూడా మనము దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉండడం, ఆ రెండు సరైనటువంటివి కావు. రెండు బ్యాలెన్స్ అవ్వాలి. దేవుని బిడ్డలకి కానీ దేవుని సేవకులకు కానీ యథార్థత, నేర్పరితనము, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. మనం ఎంత చక్కగా మరి మన జీవితాన్ని దేవుని చిత్తానికి సరిపడగా జీవిస్తూ ఉంటామో అప్పుడే మన సేవ చాలా ఫలభరితంగా ఉంటుంది. చాలాసార్లు మనం చేసేటువంటి పరిచర్య
మరి చాలా బలహీనంగా ఉండడానికి కారణం ఏంటంటే మన జీవితంలో భక్తి జీవితం లేకపోవడం. దానిని మనము చాలా జాగ్రత్తగా, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి మనల్ని మనము వ్యక్తిగతంగా, మన కుటుంబాలుగా, అలాగే సంఘాలుగా మనం ఒక్కసారి పునః పరిశీలన చేసుకుందాం. మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? శక్తిహీనంగా ఉన్నాయా? శక్తిహీనంగా ఉంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కోల్పోతున్నామేమో చూసుకోవాలా. అదేంటంటే కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన మన కుటుంబానికి ఆ బలము, కుటుంబానికి ఒక డైరెక్షన్, కుటుంబానికి ఒక చక్కని అనేటువంటి మార్గం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనలో దేవుడు చక్కగా కుటుంబాన్ని అంతటిని తన యొక్క ఆత్మతో చక్కగా నడిపిస్తాడు, ఏకత్వంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఏలియా జీవితంలో మనము ఏలియా చాలా చక్కగా మంచి సేవ చేసి మరి ఒక సమయంలో తను కనిపడుతుంటున్నప్పుడు తనకు తెలిసినటువంటి వర్తమానం ఏంటంటే తనను అంతమొందించడానికి మరి ఒక కుట్ర జరుగుతుందని తెలిసింది. అప్పటికే తను చాలా చాలా పౌరుషంతో దేవుని యొక్క పరిచర్య చేసి మరి ఆ బయలు ప్రవక్తలను చంపేశాడు. అయితే ఆ సంగతి యెజెబెలుకి తెలిసి నేను నిన్ను సంహరించేస్తానని చెప్పింది. అంతటి గొప్ప మరి ఆ పౌరుషం కలిగినటువంటి ఆ భక్తుడు చాలా నిరుత్సాహపడిపోయాడు. చాలా సందర్భాల్లో నిరుత్సాహం మన జీవితంలో వస్తుంటుంది. మనము మంచి పరిచర్య చేస్తుంటున్నప్పుడు, శక్తివంతంగా ముందుకు వెళ్తున్నప్పుడు, నేను చెప్పాను కదా సాతానుడు ఆ ఓవర్ టైం చేస్తుంటాడని. వాడు ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాడు, ఓవర్ టైం చేస్తూనే ఉంటాడు. ఎలాగ మనల్ని బలహీనపరచాలా అని తను ప్లాన్ చేస్తుంటాడు. ఆ ప్రణాళికలో భాగం ఏంటంటే మనల్ని నిరుత్సాహపరచడం. ఎందుకు నువ్వెంత మరి నువ్వు ఎంత పని చేస్తా ఉన్నావు, కానీ ఏది నిన్ను ఎవరు మెచ్చుకుంటున్నారు, ఎవరు నిన్ను గుర్తిస్తున్నారు, ఎవరు నీకు సహాయకరంగా ఉన్నారు, ఎంతకాలము నువ్వు ఒంటరి పోరాటం చేస్తావో ఇక చాలు. అదే మాట చెప్పాడండి ఆయన. ఏమన్నాడు తెలుసా? ఇంత మట్టుకు చాలు. 1 రాజులు 19వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు, 4 నుంచి 7 లోపల. ప్రభువా నాకు ఇంత మట్టుకు చాలు, ఇంకా నా ప్రాణం తీసుకో, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏంటి ప్రార్థన వెనక తనకేముంది? నిరుత్సాహం. నిరుత్సాహం. మనం దేవుని యొక్క పరిచర్య చేస్తుంటున్నప్పుడు సాతానుడు వాడేటువంటి ఒక బాణం ఏంటనంటే నిరుత్సాహం. నిరుత్సాహం. అయితే దేవుడు వదిలిపెట్టడు మనల్ని. ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల్ని ప్రోత్సాహం కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యలో, మన కుటుంబ జీవితాల్లో, మనం చేసేటువంటి కార్యాల్లో దేవుడు మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏలియా దగ్గరకు దూతొచ్చి, లే, ఎందుకు నువ్వు నిరుత్సాహంగా ఉంటావు? ఇదిగో భోజనం సిద్ధపడింది, తిను. తిన్నాడు. మళ్ళా రెండోసారి, లే, ఇదిగో నీకు భోజనం రెడీగా ఉంది, నీ ముందు చాలా ప్రయాణం ఉంది, చాలా దినాలు నువ్వు నడవాలి, నీ ముందు ఇంకా చాలా పరిచర్య ఉంది, నా పరలోకపు ఉద్దేశాలు
నీ ద్వారా ఈ భూలోకంలో నెరవేర్చాల్సినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి, అయిపోలేదు. ఇక చాలు అనుకున్నాను, చాలదు, ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. నీ ద్వారా నేను చేయించుకోవాలనుకున్నటువంటి సంగతులు లేదు. ఈయన అంటున్నాడు, లేదు లేదు నేను ఒక్కడనే, నేను ఒంటరిని అని అంటున్నాడు. అయ్యా, నువ్వు ఒక్కడే ఒంటరి అనుకుంటున్నావేమో, ఇంకా చాలా మంది ఉన్నారు నీలాంటి వాళ్ళు. దేవుని యొక్క పరిచర్యలో చాలా కష్టాలు అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా శ్రమ పడుతున్నారు. నువ్వు ఒంటరి వాడు కాదు, నువ్వు వెనక చాలా మంది ఉన్నారు నా బిడ్డలు. లే, నువ్వు బలంగా ఉండు, నువ్వు దేవుని యొక్క పరిచర్య చేయి. దావీదుని మరి దేవుడు చాలా ప్రశంసించాడండి. ఆయన ఏమంటాడంటే, ఆయన నా యొక్క ఆత్మానుసారుడు. ఎందుకు నా ఆత్మానుసారుడు, నాకు ఇష్టానుసారుడు అని అంటే, ఆయన పరలోకపు ఉద్దేశాలని భూలోకంలో నెరవేర్చేటువంటి ఒక వ్యక్తి. అంతేకాదు, తన తరములో దేవుని యొక్క చిత్తం చొప్పున సేవ చేసినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి అతను నా ఇష్టానుసారమైనటువంటి వాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని చాలా గొప్ప ప్రశంస చేశాడు. ఏమిటి కారణం అని అంటే, అందులో ఒక మంచి కారణం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈరోజు. అదేంటంటే, దేవునికి పరలోకపు ఉద్దేశాలు ఈ భూలోకంలో నెరవేర్చడానికి అనువైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు ఏ ఒక్క విశ్వాసి జీవితం ద్వారా అయినా సరే, దేవుని సేవకుని ద్వారా అయినా సరే, దేవుడు అలాంటి కార్యాలు చేయించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా తృణీకరించబడినటువంటి వారు కాదు. దేవుడు అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని వాడుకుంటాడు, ఆయన వ్యక్తిగతంగా మనల్ని బలపరుస్తాడు. చూడండి, ఏలియా ఒక్కడే, ఆ ఒక్కడి గురించి పట్టించుకున్నాడు ప్రభు. దగ్గరకు వచ్చాడు, నువ్వు నీరసపడద్దు, నిరుత్సాహపడద్దు, నువ్వు లేచి భోజనం చేయి, నీ ముందు చాలా గొప్ప పని ఉంది, శక్తికి మించినటువంటి ప్రయాణం నీకుంది. ఈ రోజుల్లో ఒకవేళ మనం కూడా చాలాసార్లు ఏ కారణం చేత అయినా సరే అనేక సందర్భాల్లో నిరుత్సాహాలు వచ్చి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క ఆ చిత్తం ఏంటంటే, మన ముందు చాలా ప్రయాణం ఉంది, చాలా పరిచర్య ఉంది. నిన్న శ్యామ అవస్థ చెప్తా ఉన్నాడు. అక్కడికి దగ్గరలో ఒక స్థలంలో ఒక ఆయన పిలిచి, రండి మనము ఈ పత్రికలు ఇద్దామని పిలిచాడట. అయితే అది చాలా కఠినమైనటువంటి ప్రాంతం. అక్కడ పత్రికలు కానీ సేవ కానీ నిషేధించబడినటువంటి స్థలం. కానీ నీకు తెలియదు, ఆ రోజంతా పత్రికలు 1000 మందికి ప్రింట్ చేశారు. కానీ చివరికి ఒక చోట ఒకళ్ళు అడ్డుకుని చాలా బెదిరించారు, మిమ్మల్ని ఆ పోలీసులకు అప్పగిస్తాం, లేదనుకుంటే మిమ్మల్ని కొడతాం, తిడతాం, ఎవరు చేయమన్నారు, ఇక్కడ చేయకూడదని మీకు తెలియదా అని చెప్పినప్పుడు వాళ్ళు మొత్తానికి ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయింది. సాయంకాలం అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులతో వీళ్ళు చెప్పారట, ఇలాగ ఈరోజు ఇన్ని పత్రికలు పంచామని. అయితే సేవకులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి మీరు ఈ ప్రాంతంలో పంచారా? ఎవరో మిమ్మల్ని అడ్డుకోలేదా? ఎవరో మిమ్మల్ని కొట్టలేదా? ఎవరో మిమ్మల్ని తిట్టలేదా? ఎప్పుడు కూడా మన వ్యతిరేకతలు ఉంటానే ఉంటాయి, ఎప్పుడు కూడా మనకు అటాక్స్ ఉంటూనే ఉంటాయి. అయితే ఆ అటాక్స్ని బట్టి సువార్త చెప్పడం మానివేసి ఉంటే ఇప్పటి వరకు మన వరకు కూడా ఈ గొప్ప సువార్త, ఈ రక్షణ సువార్త నీకు నాకు అందేది కాదు. వాళ్ళంతా కూడా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి మరి త్యాగాలు చేసినటువంటి వారు. మిషనరీలు
మరి అనేక దేశాల నుంచి, కెనడా దేశం నుంచి, అమెరికా దేశం నుంచి, ఇంగ్లాండ్ నుంచి, మరి మన దేశం వచ్చి కొంతమంది స్త్రీలు వారి వివాహాలు మానివేసి, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు మానివేసి, వాళ్ళకు ఉన్నటువంటి లగ్జరీస్ అన్ని కూడా వెనకబెట్టి ఈ ప్రాంతం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి తట్టుకుని ఈ దోమల్లోని లేదంటే ఈ చీకటిలోని ఇక్కడ ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవించి మనకు సువార్త ప్రకటించినటువంటి దానిని బట్టి ఈరోజు ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ఎంతోమంది దేవుని సేవకులు ఉన్నారు, ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నారు. ఇదంతా కూడా త్యాగంతో సువార్త అందించినటువంటి ఫలితం. అయితే ఈరోజు మనము ఏం చేస్తున్నాం, మనం ఎలా చేస్తున్నాం? మనం చాలాసార్లు వెంటనే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూచి భయపడుతుంటాము. ఎందుకనంటే మన అంతరంగంలో తగినటువంటి శక్తి లేనప్పుడు, మనకు కావలసినటువంటి ఆ ధైర్యం లేనప్పుడు, మనకు కావలసినంత ప్రోత్సాహం లేనప్పుడు, మనకు కావలసినటువంటి దైవ నడిపింపు లేనప్పుడు మనం చాలాసార్లు చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూచి చాలా నిరుత్సాహపడిపోతుంటాం. ఎలీషా విషయంలో కూడా ఒకసారి మనము చూస్తాము. ఎలీషా కాలంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే 16-17 వచనంలో అక్కడ సిరియన్లు మరి ఇశ్రాయేలీల మీదకి ఆ యుద్ధానికి ఉంటా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం. అయితే సిరియా రాజు అంటున్నాడు, ఏమయ్యా మనము ఇక్కడ ఆలోచించుకునేటువంటి విషయాలన్నీ కూడా చాలా సులువుగా ఆ ఇశ్రాయేల్ రాజుకి ఎలా తెలిసిపోతున్నాయి? ఎవడున్నాడు మన మధ్యలో స్పై? ఎవడున్నాడు వాళ్ళు పెట్టుకున్నటువంటి వ్యక్తి? వాడిని గమనించాలి మీరంతా అని అన్నాడండి. అయితే అక్కడ ఉన్నటువంటి మరి అంతరంగికులు చెప్పారట, సార్ మన దగ్గర ఇంకెవ్వడు ఉండక్కర్లేదండి, అసలు ఆ రాజు దగ్గరే ఉన్నాడండి ఒకడు. ఈరోజు మనము కోటలో మాట్లాడుకునేటువంటి విషయాలు, ఇక్కడ మనం ప్లాన్ చేసుకునేటువంటి విషయాలు ఆ ప్రవక్త ఆ రాజుకి చెప్పేయగలడండి అన్నాడు. అదే ఏంటి, ఇదేలా సాధ్యం? ఏం జరుగుతుంది? అయితే వాడినే పట్టుకొచ్చేయండి అన్నాడు. అయితే వాడే చెప్తుంటే వాడినే తీసుకొచ్చేయండి. అయితే పెద్ద బెటాలియన్ వెళ్ళిపోయింది, పెద్ద సైన్యం బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. చుట్టూ వారు ముట్టడి వేశారు. అయితే ఎలీషా సేవకుడు చూశాడు, అమ్మో ఇంకేమైపోయింది, కొంపలు మునిగిపోని అన్నాడు. అయ్యగారు, ఎలీషా గారు, ఇంక ఈ రోజుతో మన పని అయిపోయింది. ఏంట్రా, ఏం జరిగింది అని అంటే, ఇదిగో చుట్టూ ముట్టడి వేసేశారు అని అంటే ఎలీషా గారు అంటున్నాడు, ఒరే నువ్వు సరిగ్గా చూడడం లేదు, వాళ్ళకంటే మనతో ఉన్నటువంటి సైన్యం చాలా బలమైనటువంటి సైన్యం ఉంది, అది నువ్వు చూడలేదా, నీకు కనబడడం లేదా అని చెప్పి, ప్రభువా ఇదిగో నా సేవకుడు యొక్క కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ చుట్టూ అగ్ని, మరి ఆ రథాలు, పెద్ద సైన్యం వాళ్ళ చుట్టూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలాసార్లు అనుకుంటున్నాం మనకు ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు మనల్ని, మనకు ఏ విధమైనటువంటి పొలిటికల్ దమ్ము లేదు, మనము అందరం కూడా చాలా తక్కువ మందిని, మనకు ఎవరు సహాయం చేసేవాళ్ళు, ఎవరు మనతో ఉండేవాళ్ళు, ఎవరు మనల్ని విడిపించేవాళ్ళు, ఎవరు మనల్ని ఆ శక్తివంతులుగా చేసేవాళ్ళు? దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను మీతో ఉంటాను సదాకాలము, నేను మీతో ఉంటాను. చివరగా ఒక మాట చూసుకుని మనము ముగించుకుందాం. ఆ జకర్యా గ్రంథంలో ఈ మాట ఉంటుంది, 4వ అధ్యాయం 7వ వచనంలో, మీరు చేసేటువంటి కార్యాలు మీ శక్తితో కాదు, మీ బలంతో కాదు, దేవుని ఆత్మ ద్వారా జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఆ మాట ఎలాగుంది, శక్తి చేతను నైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. ఇది జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క వాక్కు. ఈరోజు మనము జరిగించేటువంటి పరిచర్య మన శక్తిని బట్టి కాదు, మన బలం చేత కాదు, మన
మన యొక్క ప్రణాళికల ద్వారా కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మకు వ్యతిరేకుడు ఎవ్వడు ఉండలేడు, వాళ్ళు ఎవ్వరు కూడా నిలవలేరు. దేవుని ఆత్మ మనల్ని నడిపించుచున్నప్పుడు మనకు శత్రువు ఎవరు ఉండలేరు, మనకు విరోధి ఎవరు ఉండలేరు, వాళ్ళు నిలవలేరు. వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, లేక ఆ శత్రువు ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటుంది. కానీ జయము దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. అందుకని హగ్గయి పత్రికలో ఒక మాట ఉంది, 2వ అధ్యాయము 4వ వచనములో చెప్తా ఉన్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. 2వ అధ్యాయం 4వ వచనంలో, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉందును. దేవుని యొక్క గొప్ప వాగ్దానం వాళ్ళకి చెప్తా ఉన్నాడు. చూడండి, మీరు ధైర్యం తెచ్చుకోనండి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మరి మనకు ఈ ప్రాంతాల్లో, మరి రాష్ట్రంలో 5 చోట్ల ఈ చిన్న బిడ్డల మధ్య జరుగుతున్నటువంటి ఆ పేద బిడ్డల మధ్య ఆ పరిచర్యకు మరి కంపాషన్ నుంచి సపోర్ట్ వస్తుండేది. అయితే అది ఆల్ ఆఫ్ ఎ సడన్ మరి 15వ సంవత్సరం నుంచి ఆగిపోయింది. అయితే అప్పటికి 1600 మంది పిల్లలు మనతో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించడానికి ఎంతో సహాయకరంగా ఉండేది. అయితే ఆ తర్వాత మరి ఇంకా ఆ సహాయం లేనప్పుడు మనం ఏం చేయగలం? గొప్ప నిరుత్సాహం, ఇంకా అన్నీ కూడా కట్టి ఇంకా విడిచిపెట్టేద్దాం, ఇంకా మనం ఏమి చేయలేము అనుకున్నాం. అయితే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రభువా ఏంటి నీ చిత్తం, ఎలాగ దీనిని ముందుకు నడిపించాలా, లేక దీనిని ముగించి మరి ఎంతటితో ప్రభువా నువ్వు ఎంతవరకు నువ్వు సహాయం చేసావు కాబట్టి నీకు ధన్యవాదాలు అని చెప్పి నేను దీన్ని ముగించేనా అని ఆలోచించుకుంటున్నప్పుడు మరి దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. దేవుడు స్పష్టంగా దేవుడు నా క్వైటంలో మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఏ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేయాల. అయితే చిన్న బిడ్డలు కొంతమంది తగ్గారు, మరి సిబ్బంది తగ్గారు, కొంతమంది దేవుని సేవకులు అయ్యారు, కొంతమంది కొన్ని ఆపర్చునిటీస్లోకి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఏ ప్రోగ్రామ్ కూడా క్లోజ్ చేయబడలేదు. దేవుని యొక్క కృపచేత వాటిని ఆ విధంగానే కొనసాగిస్తూ ఉన్నాం. స్టాఫ్కి మాత్రం చాలా తక్కువ సపోర్టు అందిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఆ 5 ప్రోగ్రామ్స్ ఆ విధంగానే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తి చేతను బలము చేతనైనను కాదు, దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగును. ఈరోజు వ్యక్తిగతమైనటువంటి మన జీవితాలు కానీ, మన కుటుంబాలు కానీ, మనం జరిగిస్తున్నటువంటి దేవుని పరిచర్య కానీ, మరి ఒక సేవకుడిగా కానీ, ఒక నాయకుడిగా కానీ దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప ఆదరణ ఏంటంటే, ధైర్యము వహించుడి, ధైర్యము తెచ్చుకొనుడి, పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉండేదను. ప్రార్థన చేసుకుందాం. ఈ సిద్ధపాటుతో మరి 3 దినాలు జరుగుతున్నటువంటి మరి ఈ యొక్క కూటాల్లో దేవుని సేవకులు ఇచ్చేటువంటి దేవుని వర్తమానాలకి మన హృదయాలను తెరుచుదాం. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో కనిపెడదాం. దేవుని మాటలు విందాం, మన హృదయాల్లో వాటిని మనము నింపుకుందాం, వాటిని పాటిద్దాం, వాటిని ప్రకటిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకోండి మీ హృదయంలో. ప్రభువా నా హృదయాన్ని సిద్ధం చేయి ప్రభువా, ఇదిగో కావలసినంత ధైర్యం దయచేయి ప్రభువా. చాలా సందర్భాల్లో నేను నిరుత్సాహపడ్డాను తండ్రి, అయితే నీవు నాతో మాట్లాడి ఈరోజు ఇదిగో నా ముందు ఇంకా చాలా ప్రయాణం ఉందని సెలవిచ్చావు, ఇంకా నా ముందు చాలా పరిచర్య ఉందని సెలవిచ్చావు. నీ యొక్క పరలోకపు ఉద్దేశాలు ఈ భూలోకంలో నెరవేరవలసినటువంటి అవసరం ఉందని నువ్వు సెలవిచ్చావు. కాబట్టి ప్రభువా నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక పనిముట్టుగా
నేను నీ కొరకు వాడబడ్డానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మేము అందరం నీ సన్నిధిలో ఉండి నీ వాక్యం వింటూ ఉన్నాం. నీవే ప్రభా మాకు కృప దయచేసి ప్రభా మేము నీ పరిచర్యను చక్కగా ముందుకు మరి కొనసాగించడానికి కావలసిన శక్తిని మా అంతరంగా ఆ తండ్రి పురుషునిలో నువ్వు దయచేసి మమ్మల్ని శక్తివంతులుగా చేయమని యేసు పరిశుద్ధ నామం పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.